హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన బాలయ్య గారి అఖండ 2 రిలీజ్ కి అయితే దగ్గర పడిపోతుంది. సో వాళ్ళు కూడా ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు. అయితే ఫస్ట్ టైం బాలయ్య గారు మరి పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ కాబోతున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది, మన నార్త్ ఆడియన్స్ అఖండ 2 ని ఎలా దాన్ని తీసుకుంటారు, మరి ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడతాయి ఈ సినిమాకి సంబంధించి అనేది ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం, అఖండ 2 పైన అయితే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే అఖండ సూపర్ డూపర్ హిట్ అవడంతో ఈ సినిమా మీద కూడా అంచనాలు పెరిగిపోయాయి. మరి ఫస్ట్ టైం బాలకృష్ణ గారు పాన్ ఇండియన్ మార్కెట్ లోకి ఎంటర్ అవుతున్నారు. సో ఎలా ఉండబోతుంది, మరి అఖండ 2 ని నార్త్ ఆడియన్స్ ఎలా ట్రీట్ చేస్తారు, ఎలా ఉండబోతున్నాయి కలెక్షన్స్, దీనికి సంబంధించి ఏం చెప్తారు మేడం? మీకు గుర్తుందా పుష్ప 2 మీద అంచనాలు అడిగినప్పుడు మనం 2000 కోట్లకి ఈజీగా వెళ్తుందని చెప్పాను మనం. సో 1800 కోట్లు 1800 కోట్లు వసూలు చేసింది. పాన్ ఇండియా చాలా అంటే దాన్ని మించి రేంజ్ లో వెళ్ళింది అది. సో అఖండ 2 కూడా ఈజీగా 1000 crores అంటున్నారు. అంటే నార్త్ ఇండియన్స్ తో ఎట్లా కనెక్ట్ అవుతుందండి అని మీరు అడగచ్చు. మామూలుగా మీరు మామూలు సినిమాలు అయితే చెప్పలేం కానీ మనం ఒక కుంభమేళ మీకు ఒక అఘోరాన్ని చూపించారు. అవును. సో వాటికి చాలా బాగా కనెక్ట్ అవుతారు. తర్వాత శివుడు అంటే కొంచెం మీకు ఎప్పుడైతే పౌరాణికంగా చూపిస్తారో, పౌరాణికాలు ఇతిహాసాలతోటి టచ్ ఉంటుందో ఖచ్చితంగా నార్త్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఓకే. అందుకని నా దృష్టిలో అయితే ఈ సినిమా నార్త్ ఆడియన్స్ చాలా బాగా అలరిస్తుందని నేను అనుకుంటున్నా. హిందీ వెర్షన్ కి బాలయ్య గారే డబ్బింగ్ చెప్పారంటున్నారు. సో మరి ఆయన వాయిస్ అయితే బాగుంటుంది, కానీ యాక్సెంట్ ఏ రకంగా ఉండింది అనేది మనకి ఇంకా తెలియదు. సో అది కూడా కనెక్ట్ అవుతారనే అనుకుందాం మనం. అదే విధంగా మీకు కన్నడ కావచ్చు, తమిళంలో కూడా వస్తున్నట్టుంది కదా, తమిళం తెలుగు. కన్నడ ఆల్రెడీ వాళ్ళు కొంచెం కనెక్ట్ అయినట్టు తెలుస్తోంది మనకి. తమిళం సంగతే చూడాలి. తమిళ ఆడియన్స్ బాహుబలి తర్వాత కొంచెం తెలుగు సినిమాల మీద కినుక వహించారేంటో మనకు తెలియదు, కొంచెం బాధపడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు పొన్నియిన్ సెల్వన్ చూడలేదన్నట్టుగా వాళ్ళ కోపం ఉంది. కానీ పొన్నియిన్ సెల్వన్ అనేది మనకు కనెక్ట్ అయ్యే కథ కాదు. అంటే తెలుగు వాళ్ళకి అసలు తెలీదు ఒకటి. రెండు, మనకి బాహుబలి తర్వాత మనకి ఏ సినిమాలైనా మనకి ఆనవు. అవును. ఇంచుమించు మీకు కొన్ని అతను ఇప్పుడు కరికాలుడు వీళ్ళందరూ చూసాక మనకి సేమ్ అదే అందులో కనిపిస్తుంది, కొత్తదనం కనిపించలా. బాహుబలికి ముందు వచ్చి ఉంటే కొద్దిగా కనెక్ట్ అయి ఉండేవాళ్ళు. సో మా సినిమాలు హిట్ కాలేదు కాబట్టి మేము చెయ్యము అనడం అనేది అది ఎందుకో సమంజసం కాదు. ఇప్పుడు ప్రజలు ఎందుకు కనెక్ట్ అవుతారు, ఎందుకు ఎవరికి తెలుసండి. మరో చరిత్ర ఎంత పెద్ద హిట్. మరో చరిత్ర సాంగ్స్ తమిళంలో తెలుగు సాంగ్స్ పెట్టినా చూశారు. శంకరాభరణం అసలు సాంగ్స్ డబ్బింగే లేదు, యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ డైలాగ్స్ వెర్షన్ మార్చారు అంతే. అసలు శంకరాభరణం ఆ రోజుల్లో అసలు అది ఇది కర్ణాటక కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు ఎక్కడైనా అసలు ఎవరైనా ఊహించారు అంత హిట్ అవుతుందని? నేను అనేది అది. అందుకని వాళ్ళేదో మంది చూడలేదు కాబట్టి మనం చూడమంటే, మొన్న స్టాలిన్ ఏదో హిందీ బ్యాన్ చేస్తాను, హిందీ సినిమాలు బ్యాన్ చేస్తాను అన్నట్టుగా మాట్లాడాడు. ఏది మీరు బ్యాన్ చేస్తారు? మనకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజలు నార్త్ ఇండియాకి సంబంధించినవన్నీ ఆదరిస్తున్నారుగా. ఇవాళ మీకు తమిళనాడు కల్చర్ చాలా మారిపోయింది. అంటే నార్త్ కల్చర్ వాళ్ళని డామినేట్ చేసింది. బాగా స్లీవ్లెస్ వేసుకోవటం, నేను తప్పు చెప్పట్లేదు, డామినేషన్ మాట్లాడుతున్నా అంతవరకే. అది వేసుకోవడం వేసుకోకపోవడం ఎవరి వ్యక్తిగతం, అది మనకు అనవసరం అది. తర్వాత ఇవాళ వాళ్ళు చుడిదార్స్ వేసుకోవటం మానేస్తారా? ఘాగ్రాలు వేసుకోవట్లేదా? పానీపూరి తినరా? అంటే మీకు తెలియకుండా మీ మీద ఒక ప్రభావం అనేది వస్తుంది. అలాంటప్పుడు మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? ఇప్పుడు మీ వాళ్ళందరూ వెళ్ళి ఎందుకు బాలీవుడ్ లో యాక్ట్ చేయాలని అనుకుంటున్నారు? రజనీకాంత్ అసలు తమిళ వాడే కాదుగా అలా అనుకుంటే. రజనీకాంత్ నెత్తిన పెట్టుకుంటున్నారుగా. అతను కర్ణాటక వాడైనా అతని మదర్ టంగ్ ఏంటి? మహారాష్ట్ర, మరాఠీ. గైక్వాడ్ కదా, శివాజీరావు గైక్వాడ్ అతను. నేను అనేది అది. ఇప్పుడు నువ్వే స్టాలినే తెలుగువాడు, స్టాలినే తమిళియన్ కాదు. మీరు ఆ ప్రాంతంలో ఉండొచ్చు, మీ భాష మారదుగా. మీ నాన్నగారు తెలుగు అయినప్పుడు మీరు తెలుగు వాళ్ళే అవుతారుగా, మరి మీ మదర్ టంగ్ కాదుగా. నేను అనేది ఏంటంటే, మనం దేన్ని కూడా యావగించుకోకూడదు. తెలుగు వాళ్ళు అలా ఎప్పుడు అనుకోరు, ఎవరిని కించపరచరు వాళ్ళు. ఓకే మీరు వచ్చారా రండి, మీరు వచ్చారా రండి, మాకేం అబ్జెక్షన్ లేదంటారు. నటులను తీసుకుంటారు, నటీమణులను ఆహ్వానిస్తారు. మనకు కొదవలేక కాదు, మనకు అంతకంటే అందమైన పిల్లలు మన దాంట్లో ఉన్నారు.
మన వాళ్ళకి ఏంటంటే డబ్బులు తగలేసుకుని వాళ్ళకి ఎక్కువ మర్యాదలు చేసి నార్త్ ఇండియన్ వాళ్ళకో లేకపోతే వేరే వాళ్ళకో అదొక పిచ్చి అంతే నన్ను అడిగితే. లేకపోతే ఇప్పుడు ప్రియాంక చోప్రాని ఎందుకు తీసుకున్నారండి? ఎంత ట్రోలింగ్ నడుస్తుందో చూసారా మీరు? మన ప్రియాంక చోప్రా ఆ ఎటైర్ మీద. ఓకే, అవును. ఆ జబర్దస్త్ ఒక అతను వస్తాడు, సన్నగా ఉంటాడు, అతనితోటి నాకు పేరు గుర్తులేదు, మళ్ళా ఇంకొకళ్ళు ఎవరితోటో. నేను అంటున్నది అది అది మన దౌర్భాగ్యం అంతే, దానికి ఎవరిని మనం నిందించకూడదు. వాళ్ళంటే వీళ్ళ అంచనాలు వేరే ఉంటాయి, వీళ్ళ లెక్కలు వేరే ఉండొచ్చు, అందుకోసం ప్రియాంక చోప్రాని తీసుకుని ఉండొచ్చు. కానీ ప్రియాంక చోప్రా కంటే అందమైన వాళ్ళు లేరా తెలుగులో? ఖచ్చితంగా ఉన్నారు, వెతికితే దొరకరా మనకి. నేను అనేది అది. కాబట్టి ఇవాళ అఖండ తీసుకుంటే మీరు, ఇవాళ అఖండ అనేది అన్ని రకాలుగా అందరికీ కనెక్ట్ అవుతుంది. అవును. అంటే మీరు ఏది తీసుకోండి, అంటే పౌరాణికంగా లేదు, ఇతిహాసపరంగా లేదు, సాంఘికంగా అన్ని రకాలుగా కనెక్ట్ అవుతుంది. కాకపోతే మనకి తెలిసి మొట్టమొదటిసారి బాలకృష్ణ గారు నార్త్ ఏమంటారు చిత్ర పరిశ్రమకి వెళ్తున్నారు. కాబట్టి మరి ఏ రకంగా తీసుకుంటారు అనేది చూడాలి. కానీ నాకైతే పాజిటివ్ గా ఉంటుందని అనిపిస్తోంది. బికాజ్ మనం ఈ మొత్తం వాళ్ళు అన్నీ తీసుకున్నారు కదా, పెహల్గాం తీసుకున్నారు, తర్వాత అదేంటది సర్జికల్ స్ట్రైక్స్ తీసుకున్నారు, కుంభమేళా తీసుకున్నారు. కాబట్టి అక్కడ జరిగినవన్నీ ఇన్సిడెంట్స్ ఇందులో ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవ్వచ్చండి. అంటే నేను అనేది పాన్ ఇండియా లెవెల్లో 1000 crores వచ్చే అవకాశం ఉంది. సో ఖచ్చితంగా బాలకృష్ణ గారు ఈసారి తనేంటో ఇంకా బాగా నిరూపించుకుంటారని అనుకున్నాను. ఓకే మేడం, యోగి ఆదిత్యనాథ్ గారితో కూడా మీట్ అయ్యారు. అవును. సో ఆయన ఆశీస్సులు కూడా తీసుకున్నారు. సో అది కూడా వర్కౌట్ అవుతుందా? ప్రమోషన్స్ పరంగా ఎంత వరకు వెళ్ళొచ్చు మేడం అది? అవ్వచ్చండి. ఎందుకంటే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ గారు గురించి అందరికీ తెలుసు, అంత సింపుల్ మనిషి. అంటే వీళ్ళందరూ కూడా ఇవాళ అయోధ్య నిన్నను ధ్వజస్తంభం కూడా ఎత్తారు, పతాకావిష్కరణ చేశారు. సో అంటే నేను అనేది ఆయనకి కనెక్ట్ అవుతుంది సినిమా. యోగి గారిని కలవటానికి అదే రీజన్. మీకు నార్త్ లో యూపీ పెద్దది కాబట్టి యూపీలో హిట్ అయితే అన్ని చోట్ల హిట్ అయినట్టు. సో అందుకని ఈయన బాలీవుడ్ సినిమాలు చేస్తారా చేయరా అది పెద్ద విషయం అవసరంలా. బాలకృష్ణ గారు ఐ డోంట్ థింక్ సో ఆయనకి ఆ ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా, ఆయన అలాంటివి పట్టించుకోరు. కాకపోతే ఏంటంటే ఈ సినిమా మాత్రం హిట్ అయితే పాన్ ఇండియా లెవెల్లో బాలకృష్ణ గారు ఖచ్చితంగా ఒక పేరు తెచ్చుకున్నట్టు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.